హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. వర్షం పడుతూ వాతావరణం చల్లగా ఉంది కదా. ఈరోజు వేడిగా స్వీట్ కార్న్ సూప్ రెస్టారెంట్ స్టైల్లో తయారీ విధానం చూద్దాము. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వీట్ కార్న్ ఫ్రోజన్ది తీసుకుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఇలా పొత్తు పొలంగా ఉంటే మాత్రం ఇలా గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి. స్వీట్ కార్న్ గింజల్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని తీసుకుని కొన్ని నీళ్లు వేసుకుని ఈ విధంగా పల్చగా ఉండలు లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్ని తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని కొన్ని నీళ్లు వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు వెన్నని తీసుకుని వెన్న కరిగిన తర్వాత 1 టీ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము, ఇంకా 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకుని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 లీటర్ వరకు నీళ్లను వేసుకుని మరిగించుకోవాలి. ఈ నీళ్లు కొంచెం వేడైన తర్వాత స్వీట్ కార్న్ పేస్ట్ వేసేసుకుని కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మరిగించుకున్నప్పుడు మనకి పైన అంతా కూడా కొంచెం నురుగులాగా వస్తుంది. ఆ నురుగు అంతా కూడా తీసేసుకోవాలి. పైన వచ్చిన నురుగంతా కూడా తీసేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా బాయిల్ చేసుకోవాలి. కూరగాయ ముక్కలు కూడా ఇంకా స్వీట్ కార్న్ చక్కగా ఉడికిపోయిన తర్వాత కార్న్ ఫ్లోర్ ఇంకా నీళ్లు కలిపి ఉంచాం కదా, అది మళ్ళీ ఒకసారి గరిటతో కలుపుకుని ఈ సూప్లోకి వేసేసుకుని బాగా వెంటనే మిక్స్ చేసేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసిన వెంటనే గరిటతో కంటిన్యూస్గా కలుపుకోవాలి. సూప్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వేడిగా స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.